Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నా. సో ఈ వీడియోలో మేము మాలలో ఉన్నప్పుడు త్రిజ్యోతిర్లింగ యాత్ర అయితే చేయడం జరిగింది. సో ఆ యాత్ర యొక్క డీటెయిల్స్ అయితే మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. సో దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇక వాహనానికి పూజ చేసుకొని సో మాకందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మంచి సెండ్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. సో ఆ సెండ్ ఆఫ్ ఇవ్వగానే మేము హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓం నమః శివాయ. సో త్రిలింగ జ్యోతి యాత్ర డే 1 మనము ఈరోజైతే మహారాష్ట్రలో ఉన్నాము. మహారాష్ట్రలో ఒక పెట్రోల్ బంకులో 2 అవర్స్ రెస్ట్ తీసుకోవడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ ఇక్కడనే గంగ చేసుకోవడానికి అడిగి గంగ చేసుకొని మనం ఇప్పుడు ఓంకారేశ్వర్కి బయలుదేరాల్సి ఉంటుంది. ఓం నమ శివాయ. మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ టెంపుల్కి రావడం జరిగింది. దర్శనం కోసం వెయిటింగ్లో మరి లోపల మేము మధ్యప్రదేశ్లో ఉన్న ఓంకారేశ్వర్ చేయడానికి సో కంప్లీట్ ఒక 1 నైట్ అయితే పట్టిందనమాట. మేము తుఫాన్ ద్వారా అయితే ఇక్కడికి రీచ్ అయ్యాము. సో 1 నైట్లో మేము ఓంకారేశ్వర్ అయితే మనము మార్నింగ్ లైక్ 11:30 12 లోపలైతే ఓంకారేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఓంకారేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలంటే నర్మదా నది దాటి అవతల సైడు ఇంకో సైడు డెస్టినేషన్కి వెళ్తే అప్పుడు మనము ఓంకారేశ్వర లింగం దర్శనాన్ని అయితే చేసుకోవచ్చు. సో దానికోసం మనకు ఒక బోట్ ఉండాలి కాబట్టి సో ఆ బోట్లో మేమైతే ట్రావెల్ చేయడం జరిగింది. ఒక పర్సన్కి 150 రూపీస్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ 150 రూపీస్లో మమ్మల్ని ఇక్కడ నుంచి ఏదైతే బ్యారేజ్ ఉంటుందో ఆ బ్యారేజ్ దగ్గరికి తీసుకెళ్తారు. మీకు అక్కడ కనిపిస్తూ ఉంది. సో ఆ బ్యారేజ్ దగ్గర ఒక 15 to 20 మినిట్స్ టైం ఇస్తారు. మేము అక్కడ అంతా కూడా సో స్నానం కూడా చేసుకోవచ్చు అనమాట. అందరం కూడా స్నానం చేసుకునే వాళ్ళంతా కూడా స్నానం చేసుకొని సో ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంది ఇది నర్మదా నదిలో మేమందరం కూడా హ్యాపీగా స్నానం చేసుకుంటూ ఉన్నాం, గంగ చేసుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతూ ఇప్పుడు మాకు టెంపుల్కి వెళ్ళడానికి సో వాళ్ళు అక్కడ వదిలేస్తారనమాట. సో టెంపుల్ దగ్గర నుంచి కూడా మళ్ళీ మా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ కూడా వీలే చేస్తారు. పర్సన్ బోటు చాలా బాగానే అనిపించింది. మనం బై ఛాన్స్ వాకింగ్లో వెళ్ళాలనుకుంటే కూడా ఏదైతే ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందో సో ఈ బ్రిడ్జ్ పై నుంచి యువతల నుంచి అవతల వరకు నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. చాణక్యవారి విగ్రహం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకా మమ్మల్ని ఇక్కడ దింపగానే సో మేము దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. దర్శనం ఆల్మోస్ట్ మాకు ఒక 2.5 hours 3 hours అయితే పట్టింది. కానీ మధ్యలో వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ దర్శనం నుంచి మధ్యలో చాలామంది వచ్చి మేము దర్శనం చేపిస్తాము 200 500 అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైజ్ చెప్తా ఉన్నారు. బట్ మేము అదంతా ఏం తీసుకోకుండా డైరెక్ట్గా ఫ్రీ ఆఫ్ దర్శనంలోనే వెళ్ళి 2.5 hours అయితే మాకు పట్టింది. సో పైనుంచి చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తూ ఉందో. సో అక్కడ దర్శనం కాగానే మళ్ళీ యువతల సైడ్ కూడా సేమ్ ఓంకారేశ్వర్కి సంబంధించిన ఇంకో లింగాన్ని కూడా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మేము అక్కడ నుంచి బయలుదేరి మహాకాళేశ్వర్కి కూడా రావడం జరిగింది. అదే మధ్యప్రదేశ్లో మహాకాళేశ్వర్ భారత్ మాతా మందిర్. ఈ మహాకాళేశ్వర్లో మేమైతే రూమ్ తీసుకున్నాము నైట్ స్టేకి. ఓం నమః శివాయ. మహాకాళేశ్వర్ ఉజ్జయిన్ ఇప్పుడే 4 o'clock అవుతుంది. గంగ వేసుకొని విఐపి దర్శనం అయితే మనం బుక్ చేసుకున్నాము.
250 రూపీస్. సో దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. ఇది ఎర్లీ మార్నింగ్ 4:30కి భస్మారతి అయితే ఇస్తూ ఉన్నారనమాట. మీకు చాలామందికి భస్మారతి తెలిసే ఉంటుంది. లాస్ట్ 24 అవర్స్ ఊర్లో కాలిన ఒక మృతదేహం యొక్క యాష్ భస్మం తీసుకొచ్చి అక్కడ హారతిగా ఇస్తారనమాట. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్స్. ఫస్ట్ ప్రియారిటీ వీళ్ళకే ఉంటుంది దర్శనానికి. సో మేము కూడా లోపలికి వెళ్ళి ఆ యొక్క మహాకాళేశ్వర స్వామి వారిని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా మంచి ప్లేసెస్ ఇక్కడ చూడడం జరిగింది. లైక్ ఎంతో మంచి విగ్రహాలు, కృష్ణుని విగ్రహాలు, శివుడి విగ్రహాలు, పక్కనే ఒక నది కూడా ఉంది. ఆ నదిని మొత్తం కూడా ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా చాలా అద్భుతంగా ఇక్కడైతే కనిపించడం జరిగింది. ఇక్కడికి వచ్చాక మీరు చూడాల్సిన ఇంకా ప్రదేశాలు కూడా ఉన్నాయన్నమాట. కాలభైరవ ముఖ్యంగా. సో మహాకాళేశ్వర్లో కాలభైరవ దర్శనం కూడా కంపల్సరీగా చేసుకోవాలి. ఇక్కడ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కాలభైరవుడికి వైన్ ఏదైతే మందు ఉంటుందో మందు బాటిల్తో అర్చన చేస్తూ ఉంటారు అనమాట, పోస్తూ ఉంటారు. సో మేము కూడా అలా ప్రయత్నం చేసాం, కానీ టూ కాస్ట్లీ ఉంటుంది ఇక్కడ శ్రీ కాలభైరవ మందిర్. ఇదే కాలభైరవ మందిరం. ఆ తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరి బాసర అయితే రావడం జరిగింది. వచ్చేదారిలో శ్రీశైలం వచ్చేదారిలో. సో బాసరలో కూడా దర్శనం చేసుకున్నాము సరస్వతీదేవి మందిరం. సన్యాసామి బిట్టుస్వామి పాడు. ఓం నమ శివాయ అని పిలిచిన పలకం ఎవరేమన్నారు స్వామి, ఎవరేమన్నారు స్వామి. ఓం నమ శివాయ అని పిలిచిన పలకము ఎవరేమన్నారు స్వామి, ఎవరేమన్నారు స్వామి. ఎవరేమన్నారు స్వామి, నిన్నెవరేమన్నారు స్వామి. ఓం శివాయ నమః. ఇంకా శ్రీశైలం అయితే దగ్గరికి వచ్చేసాము. సో శ్రీశైలానికి కాలినడక ద్వారా వస్తున్న స్వాములంతా కూడా కాలినడక ద్వారా వస్తూ ఉన్నారు. సో శ్రీశైలం చేరుకున్న తర్వాత ముందుగా మేము ఇరుముడి సమర్పించుకోవడానికి స్వాములకైతే ఒక లైన్ ఉంటుంది. ఇరుముడి సమర్పించి వచ్చిన తర్వాత శివరాత్రి రోజు కరెక్ట్గా 12 గంటలకు మాల తీసిన తర్వాత సో మేము అప్పుడు గుండు తల్లినాలు సమర్పించుకునే వాళ్ళు తల్లినాలు సమర్పించుకొని మేము రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ భజన కార్యక్రమాల్లో ఈసారి చాలా బాగా పాల్గొన్నాము మేము.
అక్కడ ఉన్న శివలింగానికి అభిషేకం చేసి ఇంకా 11:30 అవుతూ ఉంది. మాల తీయడానికి అయితే రెడీ అవుతూ ఉన్నాం అన్నమాట, సిద్ధమవుతూ ఉన్నాం. ఇంకొక హాఫ్ అన్ అవర్లో నాకు గురుస్వామి, అక్కడ ఉన్న గురుస్వామి మాల తీసేస్తారనమాట. ఇలా మాల తీసాక మేము ఇంకా ఇక్కడ నుంచి శ్రీశైలం దర్శనం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బయలుదేరి పాతాళ గంగలో స్నానం చేసుకొని తలనీలాలు అర్పించే వాళ్ళు తలనీలాలు అర్పించి బయలుదేరామన్నమాట. ఇది మా త్రిజ్యోతిర్లింగ యాత్ర యొక్క డీటెయిల్స్ అండి. సో వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మరో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. Thank you very much. Kantesh Shivakumar signing off.